వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. భారత్ బంద్ అనేటువంటి సినిమాలో ఇండియా మ్యాప్ ని ఒక కేక్ ని ఇండియా మ్యాప్ రూపంలో చేసి అది కట్ చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క స్టేట్ లాగా ఇలాగ కేక్ ని ముక్కలు చేసి తినేస్తారు అనమాట. అంటే అలాగా పంచుకున్నారు అనేటువంటిది ఒక సింబాలిక్ గా చెప్తారు ఆ సినిమాలో. అలాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాస్తవానికి అమరావతి అమరావతి అని పాట పాడుతూ ఉంటారు. అది అమరావతి, నవ్యాంధ్ర, సింగపూర్ రాజధాని అది ఇది అని అంటూ ఉంటారు. కానీ అక్కడ పనులు ఏవి ముందుకు సాగవు. కానీ వైజాగ్ ని మాత్రం చాలా సైలెంట్ గా చాప కింద నీరులాగా మొత్తం చుట్టబెట్టేస్తున్నారంతా. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చాప కింద చుట్టేశాడు అన్నట్టు ఇప్పుడు వైజాగ్ లో భూములన్నింటినీ కూడా మెల్లిగా తమ హస్తగతం చేసుకోవడానికి అక్కడ ఎంపీ భరత్ ఎవరైతే ఉన్నారో ఆయన బాలకృష్ణ చిన్నల్లుడు, అలాగే లోకేష్ గారికి తోడలుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు మొత్తం ఆయన గీతం యూనివర్సిటీ అధినేత కూడా. సో ఆ గీతం యూనివర్సిటీకి ఇప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది అనేటువంటిది తెలుస్తోంది. గతంలో ఎలక్షన్స్ ముందు 2024 ఎన్నికలకు ముందు అక్కడ కూటమి నేతలు ఎవరు మీటింగ్కి వెళ్ళినా కూడా, ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినా కూడా ఓదరగొట్టేసేవారు. ఇంకేముంది, ఋషికొండను బోరుగుండి చేసేశారు, అలాగే వైజాగ్ భూములన్నీ కాజేసేస్తున్నారు అదే అని చెప్పేసి రచ్చరచ్చ చేశారు. మేము వస్తే మాత్రం అసలు వైజాగ్ భూములన్నింటినీ పరిరక్షించేస్తాము, కాపలా కుక్కల్లా ఉంటాము అనేలాగా మాట్లాడేసిన వాళ్ళు ఇప్పుడు కాట్ల కుక్కల్లా ఎగబడి మరి అక్కడ భూముల్ని స్వాధీనం చేసేసుకుంటున్నారు. తమ వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి భూముల్ని అప్పనంగా కట్టబెడుతున్నారు అనేటువంటిది ఇప్పుడు తాజాగా గీతం యూనివర్సిటీ విషయంలో కబ్జా గీతం అనేటువంటి నినాదంతో కూడా వైసీపీ ముందుకెళ్లి ఈ భూ దోపిడీ ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని దాని మీద సమాయత్తం అవుతున్నారు. బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి విశాఖ నేతలు, వైసీపీ నేతలందరూ కూడా ఇప్పుడు సేవ్ విశాఖ ఆ ఉద్యమం పేరుతోటి ఒక ఉద్యమం లాగా తీవ్ర స్థాయికి తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేయాలి అనేటువంటి విషయంలో కూడా బొత్స సత్యనారాయణ గారు చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకనంటే వైజాగ్ భూములు చాలా విలువైనటువంటివి మనకు తెలుసు. వర్సా అనేటువంటి ఊరు పేరు లేని కంపెనీకి కూడా చాలా తక్కువ ధరకి దోచిపెట్టడం అక్కడ భూములు. అదేమన్నా అంటే లోకేష్ గారు ఈ మధ్య కూడా చాలా సార్లు అవును నేను ఇస్తా, తప్పేంటి, నేను ఇస్తాను, నేను ఫ్రీగా కూడా ఇస్తాను అన్నట్టుగా ఆయన ఇది ఎదురుదాడి చేయటం. అక్కడ ఆయన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి పల్లా శ్రీనివాస్ కూడా అవును భూములు ఇస్తే తప్పేంటి, పెద్ద పెద్ద కంపెనీలకు భూములు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా వస్తారు అది ఇది అనేటువంటిది చాలా తక్కువ ధరకి టీసీఎస్ కి వాళ్ళకి ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మరి బ్రాండ్ అంటారు, మరి మా సిబిఎన్ బ్రాండ్ అంటారు. సిబిఎన్ బ్రాండ్ అని చూసి వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టి కొనుక్కోవాలి. పైగా అమరావతి 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 అనేటువంటి పాట పాడేటువంటి కూటమి నేతలు అన్ని తీసుకెళ్ళి మళ్ళీ వైజాగ్ లో ఎందుకు పెడుతున్నారు? ఇదివరకు మరి జగన్ అన్ని వైజాగ్ తీసుకెళ్లిపోయాడు అని అరిచి గగ్గోలు పెట్టిన వాళ్లే మళ్ళీ తీసుకెళ్లి అన్ని వైజాగ్ లో ఎందుకు పెడుతున్నారు? వైజాగ్ భూముల కేంద్రంగా ఎందుకు ఈ భూదోపిడీ జరుగుతోంది అనేటువంటిది కూడా ఇప్పుడు వీటన్నిటి మీద కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక ఉద్యమంగా దాన్ని చేయాలి అనేటువంటిది సేవ్ విశాఖ ఉద్యమం పేరుతోటి చాలా తీవ్రతరం చేయాలి, వీటిని గట్టిగా ఎదుర్కోవాలి అని వైసీపీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ చిన్నల్లుడైనటువంటి భరత్ అక్కడ గీతం యూనివర్సిటీ పేరుతోటి ఆ భూములన్నింటినీ కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి విషయాన్ని బయలు చేసి మొత్తం మీద వాటిని అడ్డుకునే ప్రయత్నం అయితే వైసీపీ గట్టిగా చేస్తుంది. మరి దీని మీద ప్రజా సంఘాలు ఇంకా వామపక్ష పార్టీలు అన్ని కూడా కలిసి రావాలి అనేటువంటిది ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే విశాఖ భూములు ఎంత విలువైనవో అందరికీ తెలుసు. అందుకనే అది గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దాని ఒక మంచి ఆర్థిక రాజధాని లాగా చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో అవన్నీ చేశారు. ఋషికొండలో మంచి అద్భుతమైనటువంటి చాలా తక్కువ ధరకి దానికి 2 భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖర్చు పెట్టినటువంటి ఖర్చుకి 2-3 ఖర్చు పెట్టినా కూడా దాంట్లోని సగం క్వాలిటీతో కూడా అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టలేరు అనేటువంటిది నిపుణులు అందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా చెప్పారు. అది వైజాగ్ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అది. సో అంత ముందు చూపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చేస్తే అప్పుడు ఆయన మీద దుమ్మెత్తి పోసి నానా యాగి చేసి దుష్ప్రచారం చేసి వాటిని ఇప్పుడు మళ్ళీ వాటినే ఆ భవనాలని చాలా విలాసవంతమైనటువంటి దేనికి ఇద్దామా
లేకపోతే ఒక హోటల్ మెయింటెనెన్స్లకి ఇద్దామా, లేకపోతే ఫంక్షన్స్ హాల్స్ లాగా ఇద్దామా అని పెద్ద పెద్ద ప్లాన్లు చేస్తున్న వీళ్ళు మరి అప్పట్లో ఎంత దుమ్మెత్తిపోశారు. అలాంటి అంత గొప్ప విలువైనటువంటి వైజాగ్ భూముల్ని ఇప్పుడు వాళ్ళ సొంత ఆస్తులుగా మార్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బలంగా తిప్పికొట్టాలి అని బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో వైసీపీ తీవ్రమైనటువంటి ఉద్యమం చేయటానికి సేవ్ విశాఖ పేరుతో ఒక మహోద్యమం చేయటానికి సన్నద్ధం అవుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. నిజంగా మీకు విశ్వాసం ఉంటే, నిజంగా మీకు వచ్చి దేవుడి పట్ల కానీ, ప్రభుత్వం పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ, లేకపోతే విశాఖపట్నం ప్రజల పట్ల కానీ మీకు ప్రేమ ఉంటే దీని నుంచి విత్డ్రా చేసుకో. అదే సీట్ చదవాలంటే లక్షల కోట్లు పెట్టి చదువుకోవాలని చెప్పి కొనుక్కోండి, లక్షల కోట్లు పెట్టి కొనుక్కోండి. ఏ పక్కన ఆక్షన్ లో పెడితే మన 70-80 కోట్ల రూపాయలు కొన్నారు కదా, ఇది పెట్టండి. 100 కోట్లు అవుతే, ఒక ఎకరం 100 కోట్లు అయితే 5,000 కోట్లు ఇచ్చి కొనుక్కోండి, మాకు అభ్యంతరం లే. ఆ ధర్మం వచ్చి ప్రభుత్వ పరిపాలన పనికొస్తుంది. అంతేగాని పరిపాలన ఇస్తే దోపిడీ చేసుకుని మీ ఆస్తులు పెంచుకోవడానికి పరిపాలన. ఇదే కీర్తన సంస్థ చేస్తున్న కార్యక్రమం, చంద్రబాబు చేస్తున్న కార్యక్రమం. అందుకే దీన్ని పూర్తిగా ఖండిస్తూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధానం జరగకూడదనే ఉద్దేశంతో ఒక బాధ్యత వ్యక్తిగా మీ అందరూ ఇక్కడికి వచ్చాం. రేపు దీని సంగతి రేపు చేస్తాం. దాని తర్వాత ఇంకా వారు కనిపించకపోతే ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం, ఆలోచనలు కూడా తీసుకుంటున్నాం. ఆయన సమావేశం పెట్టి దీని మీద కార్యక్రమం రూపొందించి ఆయన కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి దీని మీద కార్యక్రమం రూపొందిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం.